విక్రాంత్ అల్లరికి పవిత్ర నవ్వు వస్తున్నా దాన్ని బయటకు కనబడనివ్వకుండా కోపంగా చూస్తుంది పవిత్ర. పవిత్ర వైపు చూసి ఇప్పుడేమంటావు అని అడుగుతాడు విక్రాంత్. నేను కిందకి రాను అని చెబుతుంది పవిత్ర. సరే అలానే వెళ్ళొద్దులే, మన ఇద్దరి కోసం డిన్నర్ ఇక్కడికే తెస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి ఒక చీరను తెచ్చి పవిత్రకి ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈ చీర కట్టుకునిరా అని చెబుతాడు విక్రాంత్. సరే అని ఆ చీర తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది పవిత్ర. డిన్నర్ కోసం ప్రీతి కిందకు వెళ్తుంది. రామ్మ ప్రీతి వచ్చి ఇలా కూర్చో అని తన పక్కనే ఉన్న చైర్ చూపిస్తారు ప్రతాప్. హా సార్ వస్తున్నా అని వెళ్ళి కుర్చీలో కూర్చుంటుంది ప్రీతి. ప్రతాప్కి ఒక పక్క ప్రీతి కూర్చుంటే మరొక పక్క మోహన్, భారతి, రోహిత్ కూర్చుంటారు. ఫ్రెష్ అయి వచ్చిన ఉదయ్ నేరుగా వెళ్ళి ప్రీతి పక్కన కూర్చుంటాడు. ఉదయ్ పక్కన కూర్చోగానే ప్రీతి ముఖం కిందకి దించేస్తుంది. నారాయణరావు అంతకుముందే తినేయడంతో మేడ్ వచ్చి వీళ్ళకి భోజనం వడ్డిస్తుంది. కిందకు వచ్చిన కొడుకును చూసి నువ్వొక్కడివే వచ్చావేంటి విక్కీ, పవిత్ర ఏది అని అడుగుతారు ప్రతాప్. మేము ఇద్దరం పైన తింటాం నాన్న అని చెబుతాడు విక్రాంత్. సరే మీ ఇష్టం అని మల్లమ్మ విక్కీకి పవిత్రకి ప్లేట్లో భోజనం పెట్టివ్వు అని చెబుతారు ప్రతాప్. వద్దు నాన్న నేను పెట్టుకుంటాను అని ప్లేట్ తీసి పవిత్రకి ఇష్టమైనవి మాత్రమే ప్లేట్లో పెడతాడు విక్రాంత్. అదేంటి విక్కీ కొన్ని మాత్రమే పెట్టావు అని అడుగుతారు ప్రతాప్. పవికి ఈ వంటలు మాత్రమే ఇష్టం నాన్న అని చెప్పి అందరికీ గుడ్ నైట్ చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని పైకి వెళ్ళిపోతాడు విక్రాంత్. కూతురి ఇష్టాలని గౌరవించే అల్లుడు రావడంతో సంతోషంతో మోహన్, భారతీల ముఖాలు వెలిగిపోతాయి. విక్రాంత్ గదిలోకి వెళ్ళి పవిత్ర ఇంకా రాకపోవడంతో ప్లేట్ టేబుల్ మీద పెట్టి ఫోన్ కాల్ మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్తాడు. విక్రాంత్ నుంచి తప్పించుకున్న అజయ్ ఎలాగైనా పవిత్ర జీవితం నాశనం చేయాలి అనుకుని తన దగ్గర ఉన్న పవిత్ర వీడియోని ఒక న్యూస్ ఛానల్కి అప్పగిస్తాడు. ఛానల్ వాళ్ళు దాన్ని టీవీలో లైవ్ న్యూస్గా పెడతారు. మొదటి నుంచి తన మనుషుల ద్వారా అజయ్ యొక్క ప్రతి కదలికని గమనిస్తున్న విక్రాంత్కి ఆ న్యూస్ తెలియడంతో వెంటనే ఆ ఛానల్ మేనేజర్కి కాల్ చేస్తాడు విక్రాంత్. ట్రూ కాలర్ ద్వారా అది విక్రాంత్ నంబర్ అని తెలుసుకుని లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటాడు మేనేజర్. మీ ఛానల్లో ఇప్పుడు వస్తున్న న్యూస్ వితిన్ సెకండ్స్లో ఆపకపోతే మరు నిమిషం మీ ఛానల్ ఎగిరిపోతుంది అని చెబుతాడు విక్రాంత్. విక్రాంత్ గొంతులోని గాంభీర్యానికి వెన్నులో వణుకు పుడుతుంటే సరే సార్ ఇప్పుడే ఆ న్యూస్ డిలీట్ చేస్తాను అని చెబుతాడు మేనేజర్. వెంటనే కాల్ కట్ చేసి అజయ్ని తలుచుకుని కోపంగా పిడికిలి బిగిస్తాడు విక్రాంత్. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన పవిత్ర చీర కట్టుకుని విక్రాంత్ కోసం చూస్తుంది. పవిత్ర కాలిపట్టీలు చేస్తున్న శబ్దంకి వెనక్కి తిరిగి చూసిన విక్రాంత్కి లేత గులాబీ రంగు చీరలో అల్లిన జుట్టుతో తన కోసం వెతుకుతున్న ఆమె కళ్ళను చూస్తుంటే అప్పటి వరకు ఉన్న కోపం పోయి దాని స్థానంలో నవ్వు చేరుతుంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెబుతాడు విక్రాంత్. విక్రాంత్ వైపు చూసి దగ్గరకు వెళ్తూ నేను నీ కోసం ఏం వెతకడం లేదు అని అంటుంది పవిత్ర. అవునో కాదో తెలుస్తుందిలే అని పవిత్రని దగ్గరగా లాక్కుంటాడు విక్రాంత్. విక్రాంత్ చేతులు పట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెబుతుంది పవిత్ర. సరే మేడం అని చెప్పి పవిత్రను వదిలి టవల్ తీసుకుని వెళ్తాడు విక్రాంత్. బాల్కనీలోనే నించుని చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ఉంటుంది పవిత్ర. విక్రాంత్ కూడా ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ విత్ బ్లాక్ టీషర్ట్లో ఒక చేతిలో భోజనం ప్లేట్ మరొక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని పవిత్ర దగ్గరకు వెళ్తాడు విక్రాంత్. విక్రాంత్ పర్ఫ్యూమ్ స్మెల్ ముక్కును తాకుతుంటే వెనక్కి తిరుగుతుంది పవిత్ర. వాటర్ బాటిల్ టేబుల్ మీద పెడుతూ రా తిందాము అని పిలుస్తాడు విక్రాంత్. అదేంటి ఒక్క ప్లేట్ తీసుకుని వచ్చావు, నువ్వు తినవా అని అడుగుతుంది పవిత్ర. పవిత్ర వైపు సూటిగా చూస్తూ కుర్చీలో కూర్చుని ఏది నాకు 100 సార్లు చెప్పడం రాదు, మధ్యాహ్నం చెప్పిందే రిపీట్ చేసుకో అని చెబుతాడు విక్రాంత్. అది చూసి మూతి తిప్పుతూ నేనెందుకు తినిపించాలి, నేను తినిపించను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెబుతుంది పవిత్ర. ఏం లేదు సింపుల్గా ముద్దలకు బదులు ముద్దు తీసుకుంటాను అని చెబుతాడు విక్రాంత్. ముద్దులు కాదు మూతి మీద గుద్దుతాను దగ్గరికి వస్తే అని చెబుతుంది పవిత్ర. నేను దగ్గరికి వస్తే ఏమవుతుందో ఇందాకే తెలిసిందిలే అని అల్లరిగా అంటూ మరి రమ్మంటావా అని అడుగుతాడు విక్రాంత్. అంతకుముందు విక్రాంత్ పెట్టిన ముద్దును గుర్తు చేసుకుని వద్దు అక్కడే కూర్చోండి అని చెప్పి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబోతుంది పవిత్ర. పవిత్ర వైపు షార్ప్గా చూస్తాడు విక్రాంత్. వెంటనే వెళ్ళి విక్రాంత్ ఒడిలో కూర్చుని ప్లేట్ అందుకుని అన్నం కలిపి విక్రాంత్కి పెడుతూ పవిత్ర కూడా తింటుంది. కడుపు నిండా
నిండా తిని ఇంకా చాలు అని చెబుతాడు విక్రాంత్. విక్రాంత్ ఒడిలో నుంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది పవిత్ర. పవిత్ర చీర కొంగుతో మూతి తుడుచుకుని థ్యాంక్స్ పవి అని చెప్పి పవిత్ర బుగ్గన ముద్దు పెట్టి నాకు నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా త్వరగా పడుకో అని చెప్పి పవిత్ర పెదాల మీద చిరుముద్దిస్తాడు విక్రాంత్. ఆ ముద్దుని ఫీల్ అయ్యి తన గదిలోకి వెళ్తుంది పవిత్ర. చాలా రోజుల తర్వాత పవిత్ర, విక్రాంత్ ఒకరి తలుపులలో ఒకరు కాలాన్ని కరిగించి ఎప్పటికో నిద్రపోతారు. ప్రీతి భోజనం చేస్తున్నంతసేపు చేసి తన గదిలోకి వెళ్ళే వరకు తల ఎత్తి ఉదయ్ ముఖం కూడా చూడదు, నోరు తెరిచి మాట్లాడదు. ప్రీతి నుంచి అవును కాదు అని ఏ సమాధానం లేకపోవడంతో అయోమయంలో నిద్రకి దూరమవుతాడు ఉదయ్. పవిత్ర పరువు తీసే అవకాశం మిస్ అయినందుకు ఆవేశంతో రగిలిపోతూ మరొకసారి పవిత్ర ఇంటికి వెళ్తాడు అజయ్. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అసహనంతో వెనుదిరిగిన అజయ్ తల మీద వెనక నుంచి కర్రతో కొడతాడు ఒక వ్యక్తి. స్పృహ తప్పిన అజయ్ని డిక్కీలో పడేసి తీసుకుని వెళ్ళిపోతారు విక్రాంత్ మనుషులు. అజయ్ తన చేతికి చిక్కిన విషయం తెలుసుకున్న విక్రాంత్ పెదాల మీద చిరునవ్వు చేరుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి తండ్రిని కలవడానికి వస్తుంది పవిత్ర. కూతురిని చూసి నేనే నీతో మాట్లాడాలి అని రాబోతుంటే నువ్వే వచ్చావు అని అంటారు మోహన్. నాతో ఏం మాట్లాడాలి నాన్న అని అడుగుతుంది పవిత్ర. మరో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది పవి అని చెబుతారు మోహన్. ముహూర్తం దేనికి నాన్న అని అడుగుతుంది పవిత్ర. నీకు విక్రాంత్ బాబుకి పెళ్లి చేయడానికి పవి అని చెబుతుంది భారతి. అమ్మ నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు పెళ్ళి గిల్లి ఏం వద్దు అని అంటుంది పవిత్ర. నువ్వు చెప్పేది మేము ఇంతవరకు వింటూ వచ్చాం పవి, కానీ ఇప్పుడు మేం చెప్పేది నువ్వు విను అని చెబుతుంది భారతి. అమ్మ ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది పవిత్ర. ఎవరు మొండిగా ప్రవర్తిస్తున్నారు పవి, నేనా నువ్వా? ఎప్పుడు పెళ్ళి వద్దు అంటావు, జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నావా అని అసహనంగా అడుగుతుంది భారతి. భారతి నువ్వు కొంచెం శాంతంగా ఉండు అని అంటారు మోహన్. ఎలా శాంతంగా ఉండమంటారండి, దాని జీవితం ఏమవుతుందో అని మనం రోజు ఎంత బాధపడుతున్నామో దిగులు పడుతున్నామో దీనికి ఎందుకు అర్థం కావడం లేదు? అంతకుముందు మనము దాని మనసుని అర్థం చేసుకునే కదా ఎంతమంది ఆడపిల్లకి చదువు వద్దు ఏం వద్దు అని అంటున్నా వాళ్ళ మాటలు వినకుండా మా కూతురు సంతోషంగా అది అనుకున్నది చేస్తే చాలు అనుకున్నాము. అప్పుడు మనం దాని మాట విన్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇది మన మాట వినడం లేదు, ఎందుకు మన మనసుని అర్థం చేసుకోవడం లేదు అని బాధతో కూడిన ఆవేశంతో అడుగుతుంది భారతి. తల్లి మాటలకు తన దగ్గర జవాబు లేక మౌనంగా తలదించుకుంటుంది పవిత్ర. భార్యను సముదాయించి కూతురు గడ్డం పట్టుకుని తలపైకెత్తి కళ్ళు తుడుస్తూ మీ అమ్మ మాట్లాడిన విధానం కఠినంగా ఉన్నా తను మాట్లాడింది నిజం పవి. పిచ్చి పిచ్చి భయాలతో నీ నూరేళ్ల బతుకుని నువ్వే నాశనం చేసుకుంటుంటే తల్లిదండ్రులుగా మేం చూస్తూ ఏమీ అనలేక నరకం అనుభవిస్తున్నాము. నీ భయాలకు కూడా అర్థం ఉంది కాదు అనడం లేదు, కానీ విక్రాంత్ ఆ భయాలను పోగొట్టి నీకొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ నీకు మాటల్లో చెప్పలేనంత ప్రేమను పంచుతాడు అనే నమ్మకం మాలో కలిగింది తల్లి. విక్రాంత్ని కాదు అనడానికి నీ గతం తప్ప మరొక కారణం ఉంటే చెప్పు, అప్పుడు మేము నీకు తోడుగా ఉంటాము. చెప్పు, విక్రాంత్తో నీ జీవితం ఎలా ఉంటుందో అని నీకు ఏమైనా భయంగా ఉందా అని అడుగుతారు మోహన్. లేదు నాన్న అని తల అడ్డంగా ఊపుతుంది పవిత్ర. అయితే మీ పెళ్ళికి ముహూర్తం ఖాయం చేయించమంటావా అని అడుగుతారు మోహన్. ఆయన్ని కూడా ఒకసారి అడగాలి కదా నాన్న అని అంటుంది పవిత్ర. దానికి చిన్నగా నవ్వి నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే పెళ్లి జరిపించమని, నీకు ఇబ్బంది అయితే పెళ్లికి బలవంతం చేయొద్దని, నీ మనసు మారే వరకు నువ్వే స్వయంగా తనని అంగీకరించే వరకు ఎదురు చూస్తాను అని చెప్పారు విక్రాంత్ అని చెబుతారు మోహన్. అది వింటూనే పైకి లేచి నిలబడుతూ మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని చెప్పి వేగంగా మెట్లు ఎక్కుతూ వెళ్తుంది పవిత్ర. పవి ఏంటే ఆ పరుగు అంటూ ప్రీతి పిలుస్తూ పవిత్రకి అడ్డంగా వెళ్తుంది. తర్వాత చెబుతానే అని ప్రీతిని పక్కకు జరిపే ప్రయత్నంలో అప్పుడే తన గదిలో నుంచి బయటకు వస్తున్న ఉదయ్ వైపు నెట్టి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది పవిత్ర. ఉదయ్ మీద పడుతూ తన పెదాలను ఉదయ్ పెదాలతో జత చేస్తుంది ప్రీతి. ఆశ్చర్యంతో ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా పెద్దవి అవుతాయి. నేరుగా విక్రాంత్ గదిలోకి వెళ్ళి వెనుక నుంచి అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది పవిత్ర.
సడన్గా వచ్చి తనని చుట్టుకున్న పవిత్ర చేతులు పట్టుకుని ముందు వైపుకి లాక్కుంటాడు విక్రాంత్. కన్నీళ్లతో విక్రాంత్ ముఖాన్ని చూస్తుంది పవిత్ర. పవిత్ర ముఖాన్ని దోసిళ్లలోకి తీసుకుని వేళ్లతో చెంపలపైకి జారుతున్న కన్నీళ్లు తుడిచి, ఏమైంది పవి, ఈ కన్నీళ్ళేంటి అని కంగారుగా అడుగుతాడు విక్రాంత్. ఐ లవ్ యూ విక్రాంత్, మనం పెళ్లి చేసుకుందాము అని అంటుంది పవిత్ర. ఆ మాటకి ముందుగా ఆశ్చర్యపోయిన తర్వాత ఆనందిస్తూ, అలాగే పెళ్లి చేసుకుందాము అని చెబుతాడు విక్రాంత్. వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని నాన్న చెప్పారు, అప్పుడు చేసుకుందామా అని అడుగుతుంది పవిత్ర. నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తే అప్పుడు చేసుకుందాం అని చెబుతాడు విక్రాంత్. అలానే చూస్తూ కాళ్ళు కొంచెం పైకెత్తి తన పెదాలతో విక్రాంత్ పెదాలను ముడివేస్తుంది పవిత్ర. మొదటిసారి పవిత్రని స్వయంగా ముద్దు పెడుతుంటే ఆ ముద్దుని ఆస్వాదిస్తూ పవిత్ర తనకి దగ్గరగా లాక్కుంటాడు విక్రాంత్. కొంతసేపటికి విక్రాంత్ పెదవులను వీడి అతని గుండెల్లో ఒదిగిపోతుంది పవిత్ర. ప్రీతి వెంటనే ఉదయ్ మీద నుంచి పక్కకు జరిగి, సో సారీ ఉదయ్ గారు, పవి సడన్గా తోసేసరికి అనుకోకుండా వచ్చి పడ్డాను అని చెబుతుంది ప్రీతి. సారీ కాదు ప్రీతి, అసలు నీ మనసులో ఏముందో కొంచెం చెబుతావా? పిచ్చెక్కిపోయేలా ఉంది, నాకు ఏదో ఒక విషయం చెప్పు, నేనంటే ఇష్టమా కాదా అని అడుగుతాడు ఉదయ్. ఉదయ్ వైపు ఒకసారి చూసి తల పక్కకు తిప్పేస్తూ, లేదు, మీరంటే నాకు ఇష్టం లేదు అని చెబుతుంది ప్రీతి. అదే మాట నా ముఖం చూస్తూ కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అని అడుగుతాడు ఉదయ్. ఇవన్నీ ఎందుకు, మీరు ఇష్టమా కాదా అని అడిగారు, నేను జవాబు చెప్పాను, ఇక అంతే, నన్ను వదిలితే నేను వెళ్ళిపోతాను అని అంటుంది ప్రీతి. సరే, ఇష్టం లేదు అనే అనుకుందాము, దానికి కూడా కారణం ఉండే ఉంటుంది కదా, ఆ కారణం ఏంటో చెప్పు అని అడుగుతాడు ఉదయ్. మీ స్టేటస్కి నేను సరిపోను, బై బర్తే గోల్డెన్ స్పూన్తో పుట్టిన మీకు ఎవ్వరూ లేని నాకు ఎక్కడా పొంతన కుదరదు అని చెబుతుంది ప్రీతి. ఏయ్, నీకేమైనా పిచ్చా? పెళ్లి చేసుకోవడానికి, కలిసి బతకడానికి ఇద్దరి మనసులు కలవాలి, కానీ ఆస్తి అంతస్తు వీటి గురించి ఎవరైనా ఆలోచిస్తారా అని చిరాగ్గా అడుగుతాడు ఉదయ్. ఇప్పుడు ఇలానే అనిపించినా రేపు సమాజంలో మీ భార్య గురించి మిమ్మల్ని వెక్కిరిస్తుంటే అప్పుడు మీకు బాధ కలుగుతుంది. మీకు నాకన్నా అందంగా ఆస్తి ఉన్న అమ్మాయి వస్తుంది ఉదయ్ గారు అని చెబుతుంది ప్రీతి. ఆ అమ్మాయి నువ్వే అవ్వచ్చుగా, పెళ్ళైతే నావన్నీ నీ సొంతమవుతాయి కదా అని అంటాడు ఉదయ్. అంతేకాని నన్ను వదలను అంటారు అంతేనా అని కోపంగా అడుగుతుంది ప్రీతి. వదిలే ప్రసక్తే లేదు, నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పడానికి సరైన కారణం చెప్పినా వదిలేసేవాడినేమో, కానీ నువ్వు చెప్పిన సిల్లీ రీజన్స్ విన్నాక వదలను అని చెబుతాడు ఉదయ్. అయితే నేనే వదిలేస్తాను అని లేచి వెళ్ళబోతోంది ప్రీతి. వెంటనే లేచి ప్రీతికి ఆ అవకాశం ఇవ్వకుండా తనని గదిలోకి లాగి డోర్ వేసేస్తాడు ఉదయ్. ఏం చేస్తున్నారు మీరు, వదలండి నన్ను, డోర్ ఎందుకు లాక్ చేశారు అని అడుగుతుంది ప్రీతి. ఇందాక మధ్యలో ఆపేసిన ముద్దుని తిరిగి మొదలు పెట్టడానికి అంటూ ప్రీతికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె పెదాలకు సంకెళ్ళు వేసేస్తాడు ఉదయ్. ఉదయ్ ప్రేమకు ప్రీతి కరిగిపోక తప్పలేదు. అలా రెండు జంటలు ఒకటై తమ ప్రేమ ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. అజయ్ని ఒక గదిలో కుర్చీలో కట్టిపడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు విక్రాంత్ మనుషులు. విక్రాంత్ పవిత్రల పెళ్లి పనులు మొదలవుతాయి. ప్రీతి ఉదయ్ కూడా తమ ప్రేమ విషయం చెబుతారు. ఉదయ్ ఇంకా తన కంపెనీని డెవలప్ చేసి కెరియర్ని సెటిల్ చేసుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం 2 ఏళ్ళు పెళ్లిని వాయిదా వేయగా అతని నిర్ణయాన్ని గౌరవిస్తుంది ప్రీతి. పెళ్లికి ఎక్కువ రోజులు సమయం లేకపోవడంతో ప్రతాప్ ఇంటిలోనే ఉండాలి అనడంతో అక్కడే ఉండిపోతారు పవిత్ర కుటుంబం. ప్రతాప్ ఎంత చెప్పినా వినకుండా మోహన్ గారు పవిత్ర పెళ్లి కోసం దాచిన డబ్బుని పెళ్లి పనుల కోసం ఖర్చు చేస్తారు. తన సేవింగ్స్ని తమ్ముడి భవిష్యత్తు కోసం దాచిపెడుతుంది పవిత్ర. పసుపు దంచి పెళ్లి పనులు మొదలు పెడతారు. ఒక పక్క పెద్దవాళ్ళు కార్డ్స్ పంచుతూ బంధువులను పిలవడంలో బిజీగా ఉంటే పవిత్ర, విక్రాంత్, ఉదయ్, ప్రీతి ఆఫీస్ పనులు ఒకవైపు చూస్తూనే పెళ్లి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉంటారు. పెళ్లికి ముందు రోజు మెహందీ, సంగీత్ కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తారు. 2 జంటలు మ్యాచింగ్ డ్రెస్లలో ఫంక్షన్కి కల తీసుకుని వస్తారు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక పవిత్రను మేడ మీదకి రమ్మని చెబుతాడు విక్రాంత్. సరే అని విక్రాంత్ దగ్గరకు వెళ్ళి ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుంది పవిత్ర. పవిత్ర నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ, ఈరోజు నువ్వు ఫంక్షన్లో ఆ లెహంగాలో చాలా ముద్దుగా ఉన్నావు పవి, అందుకని అని. హా, అందుకని ఏంటి అని అడుగుతుంది పవిత్ర.
ఒక ముద్దు కోసం పిలిచాను అని పవిత్ర పెదాలకు సంకెల్లో వేస్తాడు విక్రాంత్. విక్రాంత్కి సహకరిస్తూ తన చేతికి ఉన్న గోరెంట్ని విక్రాంత్ చొక్కా మీద ముద్ర వేస్తుంది పవిత్ర. అర్ధరాత్రి వరకు ఆ వెన్నెలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు విక్రాంత్ పవిత్ర. ఆ తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయి మరుసటి రోజు తమకు జరగబోయే పెళ్లి కోసం కలలు కంటూ మొత్తానికి నిద్రకి దూరం అవుతారు. ఆ తర్వాత రోజు అన్ని పనులు ముగించుకుని అందరూ నేరుగా మండపానికి చేరుకుంటారు. పెళ్ళి రాత్రికి కావడంతో అందరూ కొంచెం విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం అవుతుంటే పవిత్ర విక్రాంత్లకి మంగళ స్నానం ఏర్పాటు చేయగా అందులో ఉదయ్, ప్రీతి, రోహిత్ కలిసి సందడి సందడి చేస్తారు. పెళ్లి సమయం దగ్గర పడుతుంది. ముందుగా విక్రాంత్ కాళ్ళు కడిగి లోపలికి తీసుకుని వెళ్తాడు. మండపంలో పీటల మీద కూర్చుని పంతులు గారు చెప్పినట్లుగా పూజ చేస్తూ ఉంటాడు విక్రాంత్. పూజ చేస్తూనే అతను పవిత్ర రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. నాయన, అమ్మాయి వస్తుంది కానీ ముందు నువ్వు శ్రద్ధగా పూజ చెయ్యి అని చెబుతారు పంతులు గారు. సరే అని మూతి ముడుచుకొని పూజ చేస్తాడు విక్రాంత్. పవిత్ర చేత గౌరీ పూజ చేయించి తనని పీటల మీదకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధం చేస్తారు ప్రీతి, భారతి. అమ్మ, పెళ్లి కుమార్తెను తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో ప్రీతి, భారతి కలిసి పవిత్రని మండపంలోకి తీసుకుని వస్తారు. ఎంతో ఆశగా పవిత్ర ముఖం చూడడానికి ఎదురు చూస్తున్న విక్రాంత్ ఆశల మీద నీళ్లు జల్లుతూ ఇద్దరికి మధ్యలో అడ్డుతెర పట్టుకుని నిలబడతారు ఉదయ్, ప్రీతి. ప్రీతిని చూస్తూ కొంచెం ఆ తెరను పక్కకు జరపవా అని అడుగుతాడు విక్రాంత్. కుదరదు బావగారు, మన ఆచారాలని మనం గౌరవించాలి అని చెబుతుంది ప్రీతి. తమ్ముడు వైపు చూసి నువ్వైనా ఆ తెరను తీయరా అని అడుగుతాడు విక్రాంత్. లేదన్నయ్యా, కుదరదు అని నవ్వుతూ చెబుతాడు ఉదయ్. నవ్వరా, బాగా నవ్వు, నెక్స్ట్ నీ పెళ్ళే కదా, అప్పుడు నీ సంగతి చూస్తాను అని ముఖం మార్చుకుని కూర్చుంటాడు విక్రాంత్. విక్రాంత్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు భారతి, మోహన్. ఆ తర్వాత పవిత్ర, విక్రాంత్ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. వెంటనే ఇద్దరి మధ్యలో ఉన్న అడ్డుతెరను తొలగిస్తారు. పవిత్ర, విక్రాంత్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. ఆ నిమిషం ప్రపంచం అలా ఆగిపోతే బాగున్ను అనుకుంటారు ఇద్దరు. తర్వాత పవిత్ర మెడలో 3 ముళ్ళు వేస్తాడు విక్రాంత్. మెడలో తాలిపడి అది గుండెల మీదకు చేరగానే పవిత్ర గుండెసడి అమాంతంగా పెరిగిపోతుంది. అసలు పెళ్ళే వద్దు అనుకుని మొండిగా ఉన్న ఆమె జీవితంలోకి వచ్చి 15 రోజుల్లో తనని మార్చి 2 రోజుల్లో అతని లేకపోతే తను బతకలేనంతగా మార్చేసిన విక్రాంత్ వైపు ఆనంద బాష్పాలతో చూస్తుంది పవిత్ర. 6 ఏళ్ల తన కల నెరవేరి కోరుకున్న చెల్లి తన సొంతమవగా తన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతుంటే ప్రేమగా పవిత్ర నుదుటిన ముద్దు పెడతాడు విక్రాంత్. విక్రాంత్ కన్నీళ్లు తన నుదుటిన చేరగా అతని కళ్ళు తుడిచి ఇద్దరు నుదురులు దగ్గరగా పెట్టి ఒకదానికి ఒకటి తాకిస్తుంది పవిత్ర. ఆ సన్నివేశాన్ని చూస్తున్న 2 కుటుంబాలు సంతోషపడతాయి. ఒకప్పుడు నీ కూతురికి ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందా అని మోహన్ని అవమానించిన వాళ్ళే విక్రాంత్ని చూసి ఆ పెళ్లి జరుగుతున్న తీరును చూసి వాళ్ళ నోర్లు మూతపడతాయి. ఛాయ కూడా పవిత్ర, విక్రాంత్ల పెళ్లిని చూసి ఈర్ష్యతో రగిలిపోతుంది. ఆ ముందు వారమే విక్రాంత్ జరిగింది తన తండ్రికి చెప్పడం, ఆయన ఛాయ దగ్గర డబ్బులు లేకుండా తమ ఆఫీస్లోని చిన్న ఉద్యోగం ఇచ్చి తనకి గుణపాఠం నేర్పాలి అనుకుంటారు. కానీ కుక్కతోక వంకర అన్నట్లు కొందరి బుద్ధులు మారవు కదా, అందులో ఛాయ కూడా ఉంది. తన బుద్ధి కూడా ఎప్పటికీ మారదు. విక్రాంత్, పవిత్ర పక్క పక్కన కూర్చోగా అందరూ ఇద్దరి మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత 7 అడుగులు వేస్తారు ఇద్దరు. విక్రాంత్, పవిత్ర పక్కపక్కగా కూర్చోగా అందరూ ఇద్దరి మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత 7 అడుగులు వేస్తారు ఇద్దరు. అరుంధతి నక్షత్రం కూడా చూపించాక అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది. పుట్టింటి వాళ్ళని కష్టంగా విడిచి ఇష్టంగా మెట్టినింట అడుగు పెడుతుంది పవిత్ర. దేవుడి గదిలో దీపం పెట్టి విక్రాంత్తో పాటుగా గదిలోకి వెళ్తుంది. దిగులుగా ఉన్న పవిత్రని చూసి ఏమైంది పవి అని అడుగుతాడు విక్రాంత్. నాన్న వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోయారు, కానీ ఆ అజయ్ అక్కడికి వెళ్తాడేమో అని భయంగా ఉంది అని చెబుతుంది పవిత్ర. వాడి గురించి భయపడాల్సిన పని లేదు పవి, వాడు ఇంకా జీవితంలో మన జోలికి రాడు అని చెబుతాడు విక్రాంత్. మీరెలా అంత ఖచ్చితంగా చెప్పగలరు అని అడుగుతుంది పవిత్ర. ఎందుకంటే వాడసలు ఉంటేనే కదా మన జోలికి రావడానికి అని అంటాడు విక్రాంత్. మీరేమన్నారో నాకు అర్థం కావడం లేదు అని చెబుతుంది పవిత్ర. టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడతాడు విక్రాంత్. న్యూస్ ఛానల్లో
చెత్త కుప్ప దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది అని వస్తుంటే అజయ్ని చూసి అతను ఎలా చనిపోయాడు అని అడుగుతుంది పవిత్ర. గత వారం రోజులుగా వాడు మన దగ్గరే ఉన్నాడు పవి. ఫుడ్ వాటర్ లేక సగం చచ్చాడు. మన పెళ్ళిని లైవ్లో చూపించగానే పూర్తిగా చచ్చిపోయాడు అని చెబుతాడు విక్రాంత్. అతన్ని మీరు చంపడం ఎందుకు? పోలీసులకు అప్పగించాల్సింది కదా అని అంటుంది పవిత్ర. లేదు పవి, అలా చేస్తే మళ్ళీ ఎప్పటిలానే జైలు నుంచి బయటపడతాడు. అసలు ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని నరకం చేసినవాడు ఇంతవరకు బతికుండడమే తప్పు. అందుకే ఇలా చేశాను. దీనికి దేవుడు నాకు ఏ శిక్ష విధించినా పర్వాలేదు, కానీ వాడి చేతిలో ఇంకా అమ్మాయిలు బలికాకుండా కాపాడుకున్నాను. నాకు అది చాలు అని చెబుతాడు విక్రాంత్. విక్రాంత్ని గట్టిగా కౌగిలించుకుని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని చెబుతుంది పవిత్ర. మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు పవిత్ర, విక్రాంత్. అదే రోజు రాత్రి వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టిస్తారు ప్రతాప్ గారు. ఆ రాత్రి వరకు ఇద్దరి మనసులు ఒకటి కాగా ఆ రాత్రి ఇద్దరి తనువులు కలిసి పూర్తిగా ఏకమవుతారు. 2 ఏళ్ల తర్వాత ఉదయ్ వెడ్స్ ప్రీతి. చేతిలో 3 నెలల కూతురు గీతికని ఎత్తుకుని వస్తున్న అతిథులను నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు విక్రాంత్. భారతి ప్రీతిని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటే మండపంలో ఏం కావాలో చూసుకుంటూ హడావిడిగా తిరుగుతుంది పవిత్ర. డెలివరీ అయ్యి అప్పటికి 3 నెలలు అవుతుంటే ఇంకా తగ్గని బుగ్గలు, ఒత్తుగా పెరిగిన జుట్టుతో చిలకపచ్చ రంగు చీరలో అందంగా ఉంటుంది పవిత్ర. ఉదయ్ పీటల మీద కూర్చొని పూజ చేస్తాడు. తర్వాత ప్రీతిని కూడా తీసుకుని రావడం, తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఉదయ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు మోహన్, భారతి. ప్రీతి మెడలో తాళి కట్టి తన దాన్ని చేసుకుంటాడు ఉదయ్. తర్వాత అందరూ వచ్చి దంపతుల పక్కన నించోగా కెమెరాని క్లిక్ మనిపిస్తూ ఆ క్షణాన ఆ 2 కుటుంబాల సంతోషాన్ని కెమెరాలో బంధిస్తారు ఫోటోగ్రాఫర్. ఇంతటితో ఈ కథ సమాప్తమైందండి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.